రైటిస్ట్ ప్రభుత్వాలు ఒకళ్ళని చూసి ఒకళ్ళని నేర్చుకుంటున్నాయి. ఓకిజం అనే దాని మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించి అలాంటి స్కూళ్ళను మూసేస్తామని టీచర్లకి వార్నింగ్లు ఇచ్చి అక్కడ ఎప్పుడైతే కంట్రోల్ చేశాడో జెండర్ ఈక్వాలిటీ పేరుతో దిక్కుమాలినటువంటి విధానాన్ని కుదరదని తేల్చి చెప్తే అదే విధానం హంగరీ కూడా ఫాలో అయ్యింది. హంగరీ అధ్యక్షుడు కూడా రైటిస్టే. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఇది బిడ్డలకి తల్లిని అమ్మ అంటాం, బిడ్డలకి తండ్రిని నాన్న అంటాం. తండ్రి అంటే మగవాడు అయి ఉండాలి, తల్లి అంటే ఆడవాళ్ళు అయి ఉండాలి, ఇదే అంటూ తేల్చి చెప్పడం ఒక ఎత్తు అయితే, చొరబాటుదారులు శరణార్థులు పేరుతో వచ్చినటువంటి వాళ్ళని తిప్పి పంపుతున్నట్టు ట్రంప్ ఐసీఈ లాంటి విధానం పెడితే, జార్జియా మెలోని ఇటలీ ప్రధానమంత్రి కూడా అట్లాంటి విధానంతో ఎన్నికల హామీ వచ్చింది. కానీ కోర్టులు అక్కడ విదేశాలకి తరలించడానికి వీలు లేదని ఆదేశిస్తే ఇంతవరకు ఆగిన ఆవిడ ఇప్పుడు ట్రంప్ని చూసి ధైర్యం తెచ్చుకుంది. తాజాగా 49 మందిని అక్రమ చొరబాటుదారుల్ని వెనక్కి పంపించడం అన్నటువంటిది ప్రారంభించింది. అల్బేనియాకి పంపించడం ప్రారంభించింది.